హాయ్ నాని. హాయ్ డాడీ. ఎరా ఏంటి వీళ్ళు ఇంకా పడుకోలేదు? ఎవరొచ్చారో చూడండి. హాయ్. హే హాయ్ జాన్. హాయ్. పిల్లలు ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూశారు. వాళ్ళు పడుకుంటే భోంచేద్దాం. ఓకే దా ద ద ద ద పద ఇప్పుడే వస్తా క్రాంతి. ఓకే. కమ్ బొజ్జమ్మని చెప్పానా నీకు? డాడీ అంకుల్తో మాట్లాడి వచ్చేస్తారు. ఓకే ఓకే డాడీ. అల్లరి చేయకుండా బొజ్జోవాలి. సరే. గుడ్ నైట్ బేబీ. గుడ్ నైట్ డాడీ. ఈయన పాత జాబ్ వదిలేసి కొత్త జాబ్లో జాయిన్ అవడం చాలా బాగుంది. డిన్నర్ టైంకి ఇంటికి రావడం, పిల్లలతో చాలు. కాసేపు ఆడుకోవడం, ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాం. గుడ్. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారంట కదా? ఒక అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది. అన్నీ కుదిరితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళికి మమ్మల్ని పిలుస్తారా లేకపోతే దూరమని వదిలేస్తారా? తప్పకుండా పిలుద్దాం అనుకుంటున్నాను. కానీ మీ ఆయనకి కుదరదే. ఏం జాన్? అంటే అది దీనికి తప్పకుండా నీ హెల్ప్ కావాలి. ఎక్కడైనా కనిపించిందా? నిజం చెప్పాలంటే పీకాక్ హౌస్లో కనిపించింది. అందులో కొంతమంది నీ ఆఫీస్లో పనిచేస్తారంటగా. మార్కో నీకు తెలుసా? ఈ- నాకు అన్నీ తెలుసు జాన్. నువ్వు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెటర్. అనవసరమైన విషయాలేంటి? మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది కరెక్ట్ ప్లేసు కాదు, కరెక్ట్ టైము కాదు. యూ ప్లీజ్ హ్యావ్. నాకు ఇదే కరెక్ట్ టైం. నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా లేదా? ఇన్వాల్వ్ అవడం ఏంటి? అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? నిన్నే చెప్పు. నాకు జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ. నా ఫ్యామిలీ సంతోషంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందన్నది కాదు, సంపాదించావా లేదా అన్నది ముఖ్యం. మరి చాముండేశ్వరి మాట ఏంటి? నేను ఇబ్బందుల్లో పడనంత వరకు నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను కదా. ఏమీ హెల్ప్ చేయక్కర్లేదు. నిజం చెప్పు. ప్యాట్రిక్స్ ఎవరు? నాకు తెలీదు, అవసరం కూడా లేదు. నేను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తాను, పద. ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నాకు కావాల్సింది డ్రాపింగ్ కాదు, ఇన్ఫర్మేషన్. జాన్, Shut up! లే లే. జాన్ ఏంటిది? షట్ అప్. తిండం అయిందిగా, పద బయలుదేరదాం. నా పని ఇంకా పూర్తి కాలేదు. ఏ పని మధ్యలో వదిలి వెళ్ళటం నాకు అలవాట్లేదు. నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు. షాక్ అయ్యావా? నువ్వు ఆఫీసర్ అయిన తర్వాత చాలా విషయాలు మర్చిపోయినట్టున్నావు. ఎంటీ గన్కి లోడెడ్ గన్కి తేడా తెలియకుండా పోయింది. నమస్తే అమ్మా. నమస్కారం బాబాయ్. లోపలికి వెళ్ళండి. ఇన్నాళ్ళకు మంచి పని చేస్తున్నావు. ఈ పని ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, కానీ కాలం కలిసి రాలేదు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా. నా కొడుకుని చూసి ఎంతో మంది కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ కి కరెక్ట్ సమాధానం ఈ పెళ్లి. ఇవాళ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎరా రెడీ అవుతున్నావా? అయిపోయిందానా? ఈయన ఒకడు అన్నిటికీ కంగారే. వద్దంటే పెళ్లి చేస్తున్నాడు. హలో, నేను రా శ్రీనుని. చెప్పు. టెర్రరిస్టుల మీద అటాక్ చేయాలి. వాళ్ళు ఓ సీక్రెట్ మీటింగ్ లో ఉన్నారట. మన మీద ఉన్న నమ్మకంతో డీజీపీ గారు మనకి ఆపరేషన్ అప్పచెప్పారు. ఇప్పుడా? రేయ్, నేను వేరేవాడి ఫంక్షన్ రాలేదురా. నా ఫంక్షన్ లో నేను ఉన్నాను. తెలుసు. రేయ్, 1 hour లో ముహూర్తం. అయినా సరే డ్యూటీలో నేను ఎంత స్ట్రిక్టో తెలుసు కదా. పెళ్లే కాదు, సోవనాన్ని కూడా వదిలేస్తాను. వదిలేస్తావు. పెళ్లి నీదైతేగా. లేక నా బాబు నాకు బలవంతంగా నా పెళ్లి చేస్తున్నాడు. పెళ్లిళ్ళు ఎప్పుడన్నా చేసుకోవచ్చురా. టెర్రరిస్టులు అస్తమానం దొరకరు. ఏది బెస్ట్? నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవడో కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. సార్, అటాక్ చేద్దాం సార్. 5 నిమిషాలు ఆగు, చెప్తాను కదా. టెర్రరిస్టులు దొరికిపోయారు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. హ్యాండ్స్ అప్. ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తరు. ఏంటి జోకేస్తున్నావా? మంచి మొక్కేశాడు.
కౌంటర్లు ఇచ్చావంటే ఎన్కౌంటర్ అయిపోతావు. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. హలో, రాంగ్ ప్లేస్కి వచ్చావంట. ఆ సీన్ గడు ఎక్కడా? రే షోలు రాంగ్ షోలు కాదురా, కాల్చి పారేస్తాను. లేవండి. వచ్చావా? కామ్గా ఊరుకుంటుంటే కౌంటర్లు ఇస్తున్నారు, కాల్చి పారేమంటావా? ఏంటి కాల్చేది? మనం వచ్చింది రాంగ్ ప్లేస్ కంట. అలా షాక్ అవ్వకు, పేలిస్తే వేరే కేసులు ఎదుర్కొంటావు. నేను ముందే అనుకున్నాను ఏని? ఇతని ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ యాక్షన్ కి తక్కువ. నీ ఫేస్ గా గానీ సెట్ అవుతుంది కానీ వెళ్ళు. ఏంట్రా కింద పేల్చానంటే పైకి పోతావు. నువ్వు చెప్పిన రాంగ్ అడ్రస్ వల్ల ఇద్దరం ఫూల్స్ అయ్యాం. బానే ఉన్నానే. నువ్వు విన్నది కరెక్టే, కానీ వచ్చింది రాంగ్ అడ్రస్ కి. డీజీపీ గారు. సార్ సార్, మన ఇద్దరిని 25 రోజులు రెస్ట్ తీసుకోమన్నారా? సరిగ్గా చెప్పాడు. ఊరికే చెప్పాను. మన ఇద్దరిని 25 రోజులు సస్పెండ్ చేశారు. అంత నీ వల్ల. పద. మా బాబు బాగా టెన్షన్లో ఉన్నట్టున్నాడు. చూద్దాం. నాన్న, ఇప్పుడు డ్యూటీలో సస్పెండ్ అయిన వాడిని, ఎలక్షన్ లో ఓడిపోయిన వాడిని పెళ్లి చేసుకుంటే గడ్డి తినాల్సిందే. ఐ హేట్ దిస్ మ్యారేజ్. అంత అసహ్యంగా ఉందా? అవును. అవును, నేను సస్పెండ్ అయినట్టు ఎలా తెలిసింది? అటు చూడు. మా బాస్ కి సస్పెండ్ అయినందుకు కాదండి బాధ, పెళ్లి చెడిపోయినందుకు. కావాలంటే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇస్తాను, మీరు ఇంటర్వ్యూ చేయండి. నేను ఇప్పుడే ఆవిడ సెల్ నెంబర్ SMS చేస్తాను. ఎరా, ఎవరితో మాట్లాడుతున్నావు? అదే ఇంటర్వ్యూ అడిగితే నీ గురించి పూర్తి అవుట్పుట్ ఇస్తున్నాను. మాట్లాడించాలే. వాడినని ఏం లాభం రా, నీ విషయం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇక నీకు ఎవడు పిల్లనివ్వడు. నానా, నాకు కోడల్ని వెతుక్కునే కంటే నాకు పెళ్ళాన్ని వెతుకోవటం ఈజీరా. మీరు ఆ మాట మీద నిలబడండి. పెళ్లి చేసే పూచి నాది, గ్యారంటీ. నువ్వేంట్రా నా గ్యారెంటీ ఇచ్చేది? నా పెళ్లి క్యాన్సిల్ అయిందని మా నాన్న ఫీల్ అవుతున్నాడు, అందుకు నేను ఫీల్ అవుతున్నా. మరి పెళ్లి చేసుకోవడం ఎంత లేట్ ఎందుకు చేసావురా? ఏం చేస్తాంరా, మన ప్రొఫెషన్లో మనం ఎంతో మంది బాడీల్లో బుల్లెట్లు దింపుతాం. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి మన బాడీలోకి బుల్లెట్లు దింపుతారు. మా నాన్న ఫీల్ అవుతున్నాడని కానీ నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. నీ లాజిక్ కరెక్ట్ గా లేదు. ఏ? మనం ఎక్కే మానం కూలిపోద్దని చెప్పి జర్నీ మానేసుకుంటావా? ఇది కూడా అలాగే ఉంది. అయినా నువ్వు డిప్రెషన్ లో ఉన్నట్టున్నావు. నీకు ఇప్పుడు ఏమీ అవ్వలేదు. నా మాటిని ఓ మంచి అమ్మాయిని చూసి ప్రేమించు. ప్రేమ? ఇప్పుడు ప్రేమించడం అంటే కష్టమే అనుకో, నీకు కాదు వాళ్ళకి. అయినా ప్రేమ అంటే అంత షాక్ అయ్యో, నీకు పడదా ఏంటి? ప్రేమ అంటే కాదు, ఆడవాళ్ళంటే పడదు. ఎందుకని? దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిలే. నా చిన్నప్పుడు. పెన్ ప్లీజ్. నా పెన్ నేను ఇవ్వను. ఇవ్వరా? నేను ఇవ్వను పో. ఇవ్వరా? ఇవ్వు. నేను ఇవ్వను. నేను ఇవ్వను అంటే ఇవ్వవారా? నాకు చూడు నేనేం చేస్తాను. నా ఫ్రెండ్షిప్ మానేస్తే చంపేస్తాను. నువ్వు నాతోనే ఉండాలంతే. ఊరుకోరా, అంత చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇంత పెద్ద సీన్ అవసరమా? నువ్వు మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. కొంతకాలం ఈ క్రైమ్ కథలు వదిలేసి ప్రేమ కథలు మొదలెట్టు. నీ ఫ్యామిలీ సుఖం కోసం ఎలాగోలా అడ్డగోలుగా సంపాదించడం వేరు, నీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం వేరు. రెండో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను ప్రేమించిన అమ్మాయి గురించి ఈ మాత్రం కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. నీ భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళు. సారీ చెప్పానని చెప్పు.
Excuse me, can I have your credentials, please? ఓకే సి Your name is not in my list. I'm sorry. సారీ $100,000. $100,000. $200,000. $200,000. $300,000. $350,000. $500,000. $500,000. $500,000. $500,000. Excuse me? May I help you? Hey, who are you? మై గాడ్ Want to have Sham?